బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు నిరసన సగ తగిలింది. ఖాళీ బిందెలతో ఎమ్మెల్యేను మహిళలు చుట్టుముట్టారు. 10 రోజులుగా నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మంచినీళ్లు కరువయ్యాయని మండిపడ్డారు. ఘటనా స్థలంలో మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగారు. సెల్ ఫోన్లు లాక్కొని హల్చల్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు నిరసన సగ తగిలింది. ఖాళీ బిందెలతో ఎమ్మెల్యేను మహిళలు చుట్టుముట్టారు. 10 రోజులుగా నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మంచినీళ్లు కొరవాయని మండిపడ్డారు. ఘటనా స్థలంలో మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగారు. సెల్ ఫోన్లు లాక్కొని హల్చల్ చేశారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? నీటి సమస్య పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకైతే చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి సారపాక వచ్చినట్టు పరిస్థితి పడుతుంది. అక్కడ కొంతమంది మహిళలు దాదాపుగా 10 రోజుల నుంచి తాగునీరు లేదని చెప్పేసి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి కూడా నిరసన చేసిన వస్తున్నటువంటి వెహికల్ కి అడ్డుగా కూర్చున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇందిరమ్మ రాజ్యంలో కనీసానికి ప్రజలు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి మొన్నటిదాకా వేసవి కాలం ఉంది. ఇప్పుడు పెద్దగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కనీసానికి ఇప్పుడు కూడా తాగునీరు లేదు. దాదాపు 10 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తాగడానికి కానీ వాళ్ళు నిత్యావసరాలకు సంబంధించినట్టు అంటే నిత్యంగా వాళ్ళు నీళ్లతో పనుకుంటే ఆ నీళ్లు కూడా లేవని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేని అయితే అడ్డుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దాదాపు అర్ధగంట వరకు కూడా అక్కడ కేటాయించారు. మహిళలు మొత్తం కూడా నడిగుడ్డుపై కూడా ఆయన కాన్వాయ్ని ఆపేసే నిరసన వ్యక్తం చేసినట్టు పరిస్థితి కాబట్టి అక్కడ కొంతమంది ఆ వీడియోలు తీసుకున్నట్టు అంటే ఈ ఘటన జరుగుతున్న సమయంలో కొంతమంది వీడియోలు తీసుకుంటే ఆ సెల్ ఫోన్లు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు గుంజుకున్నారని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా కానీ ఆ పాయం వెంకటేశ్వర్లకైతే నిరసన సెగానే చెప్పుకోవచ్చు. దాదాపుగా అక్కడ జరుగుతున్న గోదావరి పక్కనే సారపాక ఉంటుంది. సారపాకలో కనీసానికి తాగడానికి నీరు కూడా లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఆ సారపాకకి గోదావరికి దాదాపు కిలోమీటర్ కూడా దూరం ఉండదు. అలాంటి ప్రాంతాల్లో తాగునీరు లేదు, కనుక సరఫరా రావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనా పూర్తి స్థాయిగా పినపాక కాన్స్టిట్యూన్సీ లో దాదాపుగా తను ఇవాళ వచ్చినప్పుడు ఇక్కడ పర్యటనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొంతమంది మహిళలు ఈ నిరసన వ్యక్తం చేశారు. అయితే పాయం వెంకటేశ్వర్లకు సంబంధించిన అనుచరులు మాత్రం ఇది కావాలనే రాజకీయ కుట్రకోణంతో ఇది చేశారని చెప్పేసి కూడా వాళ్ళు వాగ్వాదానికి దిగినట్టు పరిస్థితి కనపడుతుంది. కొంతమంది కావాలనే అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళతో చేపిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా దాని కౌంటర్ ఇచ్చిన పరిస్థితి చేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ నవీన్.